సంథింగ్ స్పెషల్ అంటూ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ స్వాగతం పలికితే ప్లీజ్ డూ ఫాలో రూల్స్ అంటోంది ఐర్లాండ్. చిన్న వయసులోనే నేషనల్ టీంలో ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాడిపై ఇంట్రెస్టింగ్ ఆంక్షలు పెట్టింది యూరోప్ కంట్రీ. ఎవరైనా ఇంతేనా? వైభవ్కి ప్రత్యేకమా? ఫైనల్ టీంలో లేకపోయినా ఇండియన్ మైనర్ ప్లేయర్గా స్పెషల్ ఏర్పాట్లు మాత్రం చేయాల్సిందే. క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్. ప్రపంచమంతా ఫుట్బాల్ ఫీవర్ లో ఉన్న ఇండియన్స్ మాత్రం ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో బిజీగా ఉన్నారు. పైగా వెరీ స్పెషల్ వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ సిరీస్ యంగ్ హిట్ మ్యాన్ ఇంటర్నేషనల్ ఎంట్రీనే ఇప్పుడు సెండ్ చేశారు. 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెడుతున్న ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ వైభవ్. 16 సంవత్సరాల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును బద్దలు కొడుతూ టీంతో కలిసి ఐర్లాండ్ లో అడుగుపెట్టాడు వైభవ్. ఐపీఎల్, రంజీ, ఇండియా ఏ టీంలలో ఆడి సత్తా చాటి నేషనల్ టీం కు సెలెక్ట్ అయిన వైభవ్ ఇంకా మైనర్ కావడంతో యూరోప్ లో సరికొత్త రూల్స్ ను పాటించాల్సి వస్తోంది. ఎంత పేరున్న ప్లేయర్ అయినా మైనర్ అయితే ఖచ్చితంగా కొన్ని నిబంధనల్ని పాటించాల్సిందే. వైభవ్ కు ఇక్కడ ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్ కేటాయించారు. సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఒకే గదిలో ఉండేందుకు ఇక్కడ నిబంధనలు అనుమతించవు. రాజస్థాన్ రాయల్స్, ఇండియా ఏ టీంలలో సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న వైభవ్ కు ఇంగ్లాండ్, ఐర్లాండ్ లో మాత్రం అన్ని చోట్లకు అనుమతించారు. ఇక్కడ నిబంధనల ప్రకారం 16 ఏళ్లు దాటితేనే మేజరైన ఆటగాళ్లతో కలిసి ఉండేందుకు అనుమతిస్తారు. గేమ్ ప్లాన్ డిస్కస్ చేయడానికి, మ్యాచ్ లైవ్ ఇంటరాక్షన్స్ కు మాత్రం అభ్యంతరం ఉండదు. డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా, ప్రిపేర్ అవ్వాలన్నా తనకు ప్రత్యేకంగా కేటాయించిన గదికి వెళ్లాల్సిందే. సాధారణంగా సీనియర్లంతా ఒకటే రూమ్ లో ఉంటారు. దీంతో పాటు వైభవ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకునేందుకని ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమిస్తారు. ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ లో జరిగే 5 వేదికల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వైభవ్ ఉండే డ్రెస్సింగ్ రూమ్ వైపు ఎవరు వెళ్లకుండా సెక్యూరిటీ కూడా ఉంటుంది. మైనర్ హక్కుల విషయంలో రాజీ పడేదే లేదంటున్నాయి ఐర్లాండ్, ఇంగ్లాండ్. అంతర్జాతీయ క్రికెట్ లో సీనియర్ ఆటగాడిగా వైభవ్ కు గుర్తింపున్న మైనర్ ను మైనర్ గానే చూస్తామంటోంది ఐర్లాండ్ క్రికెట్ క్లబ్. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చినా అంతకంటే ముందు కొన్ని లీగ్ మ్యాచ్లకు విదేశాలకు వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే అప్పుడు ఇలాంటి నిబంధనలు ఉండేవి కాదు. మరి ప్రస్తుతం యూరోప్ లో మైనర్ల కోసం ఖచ్చితంగా రూల్స్ అమలు చేస్తున్నారు. కేవలం క్రికెట్ కు మాత్రమే కాదు, ఫుట్బాల్ సహా ఎలాంటి క్రీడల్లో అయినా మైనర్లకు ఇవే రక్షణాత్మక నిబంధనల్ని అమలు చేస్తున్నారు. బీసీసీఐ కూడా వైభవ్ కు ప్రత్యేక సదుపాయాల్ని కల్పిస్తోంది. మైనర్ కావడంతో వైభవ్ తో పాటు తల్లిదండ్రుల్ని కూడా విదేశీ పర్యటనలకు పంపిస్తోంది. వాళ్ళకయ్యే అన్ని రకాల ఖర్చుల్ని బోర్డు భరిస్తుంది. ప్రస్తుతం సూర్యవంశీ పేరెంట్స్ కు ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా ఖర్చుల వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ తన ఆటతోనే కాదు, ఇలాంటి ఆసక్తికర అంశాలతో కూడా వార్తల్లో ఉంటున్నారు. ఎనీవే, ఫస్ట్ మ్యాచ్ లో తనకు చోటు దక్కకపోయినా నెక్స్ట్ మ్యాచ్ లో అయినా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు వైభవ్ అభిమానులు.